మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానించారా? ప్రార్థన చేశారా? దేవుని యొక్క మహాకృప మీకు తోడుగా ఉండును గాక. మా కుటుంబం కోసం, మా కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, రాబోయే బైబిల్ క్విజ్ కోసం, విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూడండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వనము వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషమును కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. సంతోషమేనండి. దేవుడు నిన్ను మూడు బారినటువంటి, ఎండిపోయినటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి, ఏ దిక్కు తోచనటువంటి, శరీరము కుళ్ళిపోయినటువంటి, భయంకరమైన దుఃఖము, ఏడుపు, నిట్టూర్పు, అసలు ఆ బాధలు చెప్పడానికి కూడా వర్ణనాతీతంగా ఉన్నటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎంత సుస్పష్టంగా వివరిస్తున్నారంటే, ఒక చిగురించిన కొమ్మలాగా, మూడు బారిన చెట్టు చిగురిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒక ఎండిపోయిన తోట మరలా చిగురు వేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, అది అనుభవించడం కూడా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు నిన్ను మారుస్తానని, ఆదరిస్తాడంట. ఆయన ఆదరించే దేవుడని. ఎవరు లేని ఒంటరి స్థితిలో, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నీకేమిస్తాడంటే ఆదరణ ఇస్తానంటున్నాడు. ఆయన ఆదరిస్తానంటున్నాడు. ఎందుకంటే లోకములో ఎవరు మనల్ని ఆదరించినా, ఇప్పుడు మనము ఒకప్పుడు మంచిగా వీరు బ్రతికారండి, ఈ రోజు వారికి తినటానికి కూడా లేదంటే ఎవరు రారు మన దగ్గర. మనల్ని కనీసం ఈ మంచినీళ్ళు తాగండి అని కూడా ఇవ్వరు. కనీసం వస్తున్నామంటేనే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. కానీ నిన్ను దాటిపోయే దేవుడు కాదండి. గుడ్డి భర్తమైన అందరూ విడిచిపెట్టాడు. ఆయన యొక్క బలహీనతను బట్టి, ఆయన శరీర లోపాన్ని బట్టి, గుడ్డి భర్తమైకున్నటువంటి ఆ బలహీనతను బట్టి, ఆ లేమిని బట్టి ఎవ్వరూ ప్రజలు ఆదరించలేదు. దేవా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అన్నప్పుడు ఆయన తిరిగి వచ్చి ఆయన ఆదరించి తనని స్వస్థపరిచినటువంటి దేవుడు ఈ రోజు నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడంటే, ఆయన నిన్ను ఆదరిస్తాడంట. నీ పాడైన స్థలములన్నిటినీ ఆయన తిరిగి ఆదరించి అరణ్య స్థలమును ఏదేను వనము వలె చేసి, ఈ మాటలన్నీ కూడా ఎంతో దేవుని యొక్క వాక్కు, జీవము గల వాక్కు. ఎడారి భూములు యెహోవా తోట వలె, యెహోవా తోట. ఏదైనా తోటలో ఎలా ఉన్నారండి అవ్వాదములు? ఏ కొరత, ఏ కొదువ లేకుండా ఉన్నారు. ఆ విధముగా ఎడారి భూములు యెహోవా తోట వలె అగును. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీతమును దానిలో వినబడును. ఎప్పుడు సంగీతం, స్తుతి, ఆరాధన, సంతోషముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని స్తుతించమంటున్నాడు. ఏదేను తోట, ఎండిన భూమిలో తోట వలె, అయ్యా అరణ్య స్థలములను తోట వలె, నీరు పారేటటువంటి తోట వలె ఆయన నీకు ఆదరణ కలుగు చేస్తానని. నిజంగా ఇటు గొప్ప ఆదరణ లోకంలో ఎక్కడ ఉండదండి. నీ శరీరం కుళ్ళిపోయిందేమో, భయంకరమైనటువంటి దుర్వాసనలో ఉన్నావేమో, ఆయన ఒక్కసారి ఆయన ఆదరణ నీకు దొరికినట్లయితే లోకంలో ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదండి. నిన్ను బాగుపరిచే దేవుడు, సమృద్ధితో నింపే దేవుడు, అన్ని విధాలా నీకు తోడుగా ఉండే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఆదరణ అనే మాటని మీరు బాగా పట్టుకోండి. ఆదరిస్తానన్నవయ్యా, ఏదేను తోట వలెని, అరణ్య స్థలమును తోట వలె మారుస్తానన్నావు. సంతోష గానములతో నిన్ను స్తుతిస్తానన్నావు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును కాక అని మనసులో, హృదయంలో ధ్యానించండి. పదే తలవండి, మనసులో అనుకోండి. మన దేవుడు ఏదైనా చేయగలడండి, కథ మొత్తం మార్చగలడు. కానీ ఆయన యందు ఓపికగా ఉండటమే మనలో ఉండవలసినటువంటి గొప్ప లక్షణం. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఆదరించే దేవుడు అయ్యా. ఆప్తులు పోగొట్టుకున్న వారి కుటుంబాలను మీరు ఆదరించండి. విడిపోయిన కుటుంబాలను ఆదరించండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచండి. అప్పుల భారం నుంచి విడిపించండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టండి, తాకండి నాయన. ఒంటరిగా ఉన్న జీవితాలను మీరు ఆదరించండి. భయంకరమైన గడ్డలు కరిగిపోవాలయ్యా యేసు నామములో. ఎంతటి నాయన గడ్డలైనా సరే, అవి ఎక్కడ, ఏ యొక్క శరీర భాగములో అవి తిష్ట వేసి ఉన్నా వాటిని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. గడ్డలు కరిగిపోవును గాక. అయ్యా, భయంకరమైనటువంటి వ్యాధి బాధల నుంచి విడిపించండి.
ఆర్థిక లేమిల నుంచి విడిపించండి. అప్పుల భారాలను, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిడి, చదువుల్లో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, నాయన ఏ సమస్యలు ఉన్నా యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. కుటుంబాల్లో త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన వ్యభిచార కోపము నుంచి విడిపించండి. స్థానిక సంఘాలను నాయన కుదురుబాటు కానీయకుండా చేస్తున్న దుష్ట శక్తుల ప్రభావాన్ని ఖండిస్తున్నాను యేసునామం. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మీద చేసిన తీర్పు కొట్టివేయబడునుగా యేసునామం. నీకు తగిన డెడికేషన్ నాయన ప్రజల్లో కలిగించడానికి సేవకులకు, విశ్వాసులకు నాయన నీవే తగిన జ్ఞానం, వివేచన, ఆత్మను దయచేయమని క్రైస్తవులందరూ కూడా తండ్రి నీతోనే సన్నిధిలో నీ ఆత్మ బలముతో నింపమని ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకొని నీ సన్నిధి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమె ఆమె వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా నడిపించడం గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.